చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఇవాళ చివరి రోజు కావడంతో కూడా మొత్తం గత 10 రోజుల పాటు కూడా అధికారులు పూర్తి స్థాయిలో ఇదే పనిలో కూడా నిమగ్నమైందని చెప్పొచ్చు. ప్రతిపైన స్పందన కూడా ఉంది. మొత్తం కూడా లబ్ధిదారులు అన్ని సంక్షేమ పథకాలు వర్తించాలని కూడా ప్రతి ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అధికారులు మాత్రం ఎప్పుడైతే 28న ఈ కార్యక్రమం ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో మొత్తం కూడా ఈ ప్రజాపాలన కార్యక్రమంపై ఉండే ఈ రోజు చివరి రోజు కావడంతో కూడా ఇంకా మిగిలిన వారంతా కూడా చాలా వరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం నల్గొండ పట్టణంలో ఉన్నాం. నల్గొండ పట్టణంలో చూసినట్లయితే నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. చెప్పండి, ఈ 10 రోజుల పాటు కూడా కార్యక్రమం ఒక పండగలా జరిగింది. పెద్ద ఎత్తున కూడా దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా నల్గొండ పట్టణంలో మొత్తం ఎన్ని దరఖాస్తులు నమోదయ్యాయి? సార్, మీరు చెప్పినట్టు గత 10 రోజుల నుంచి ఒక పండగలాగానే జరుగుతుంది మా నల్గొండ పట్టణంలో. ఇప్పటి వరకు మాకు 41,080 దరఖాస్తులు నిన్నటి సాయంత్రం 6 గంటల వరకు తీసుకోవడం జరిగింది. చాలా మంచిగా జరుగుతుంది. ఎక్కడ కూడా ప్రజలంతా మంచిగా సహకరిస్తున్నారు. మా పాలక మండలి సభ్యులు కూడా చాలా సంతోషంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. మొత్తం మీద కార్యక్రమం మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. ఎక్కడైనా ఫామ్లు కానీ మిగతాయి కానీ అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా రేషన్ కార్డులో కూడా కాస్త అయోమయం ఉన్నా కానీ మీ వివరించడం జరిగింది. ఇంకా ఏమున్నాయి? ఏం లేదు సార్, ఫారాల గురించి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రతి చోట మేము సఫిషియెంట్ ఫారాలు పెట్టినాము. మా దగ్గర స్టాక్ కూడా ఉంది. ఇంకా 10,000 ఫారాలు నా దగ్గర ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది లేకుండా. రేషన్ కార్డు గురించి ఫార్మేట్ ఏం లేదు. ఇదివరకు చెప్పినట్టుగానే వైట్ పేపర్ మీద రాసిస్తే చాలు. మీ సేవలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దాన్ని కూడా వైట్ పేపర్లు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మేము కౌంటర్ మీద వైట్ పేపర్లు కూడా ప్రొవైడ్ చేసి పెట్టినాం. ఎటువంటి ఇబ్బంది లేదు. ఫారాలు కానీ ఇంకా జనరల్ కంప్లైంట్స్ ఇస్తుంది కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తులు ఇవాళ ముగిసిన తర్వాత కూడా దీని డాటా ఎంట్రీ ఏ విధంగా ఉండబోతుంది? అంత డిజిటల్ ఎంట్రీ మేము రాత్రికి వెళ్ళి స్టార్ట్ చేసినాం సార్. డిజిటల్ కంప్లైంట్ తీసుకున్న ప్రతి దరఖాస్తు కూడా డిజిటలైజేషన్ చేస్తున్నాము. 48 వార్డులకు గాను 40 మంది స్పెషల్ ఆఫీసర్లని 48 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లని ప్రొవైడ్ చేసినాము. ఉమెన్స్ డిగ్రీ కాలేజ్లో ల్యాబ్ గౌరవ ప్రిన్సిపాల్ గారిని అడిగి తీసుకోవడం జరిగింది. అక్కడి నుంచి డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఈరోజు ఆ సమయం ముగిసినప్పటికీ కూడా మండల కార్యాలయం కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. మండల కార్యాలయాలు చేసుకోవచ్చు సార్. మా టీం మాత్రం ఖచ్చితంగా సాయంత్రం 6 గంటల దాకా ఉండి క్యాంపస్లో ఉన్న అందరి దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకున్న తర్వాత కార్యాలయానికి చేరుకుంటారు వాళ్ళు. 10 రోజుల పాటు మొత్తం కూడా అధికారులకు కానీ మొత్తం కూడా ప్రజాపాలనపై దృష్టి పెట్టినట్టుంది. లేదు, అదేం లేదు సార్. ప్రజాపాలనతో పాటు సాధారణ అడ్మినిస్ట్రేషన్ కూడా నడుస్తుంది. మీరు చూస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. మా సాధారణ డ్యూటీలు చేసుకుంటూనే అదనంగా ఈ ప్రజాపాలన కొనసాగిస్తున్నాం. అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ ఉన్నారు. చెప్పండి, చాలా వరకు రేషన్ కార్డు లేని వారు ఉంటారు. ఇక్కడ ఎలా ఉంది దరఖాస్తుల స్వీకరణ? చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆర్పీలు అయితేంది, అంగన్వాడీ టీచర్స్ అయితేంది, తర్వాత మా జగన్ సార్ అయితేంది, వార్డు ఇన్ఛార్జ్ అయితేంది, ఆఫీసర్స్ అయితేంది కూడా అందరు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర ఎటువంటి సమస్య లేదు. అప్లికేషన్స్ గురించి లేదు. వాళ్ళకు కూడా అన్ని ఇంటిమేషన్ ఇచ్చారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఎట్లా అప్లై చేసుకోవాలని వాళ్ళు కూడా చాలా చాలా బాగా చెప్తున్నారు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా జగన్ సార్ చెప్తున్నారు. జగన్ సార్ కూడా కమిషనర్ కానీ వాళ్ళని కూడా అడిగి తెలుసుకొని ఏమేమవుతున్నాయి వాళ్ళందరికీ ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి దగ్గరుండి ఆ డౌట్స్ క్లియర్ చేసి కూడా వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా నాకు తెలిసి 600 అయితే అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. రేషన్ కార్డ్స్ గురించి మేము ముందే ఇన్ఫామ్ చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే మా వార్డు గ్రూప్లలో వాళ్ళకి మేము అన్నీ ఇన్ఫామ్ చేస్తున్నాం. రేషన్ కార్డు కూడా అప్లై చేసుకోవాలంటే ఫామ్ అక్కర్లేదు. వైట్ పేపర్ మీద కూడా మీరు ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారికి రాసి ఇవ్వండి అని కూడా మేము చెప్పేస్తున్నాము. అదే విధంగా కూడా అప్లై చేసుకుంటున్నారు. కొద్దిమంది ఏంటంటే పెళ్లిలైన వాళ్ళు ఉన్నారు, చాలా ఇండ్ల నుంచి రాలేదు కాబట్టి అట్లాంటి వాళ్ళని కూడా అప్లై చేసుకోమని చెప్తున్నాం. ఏ డౌట్స్ ఉన్నా కూడా వాటికి వెంటనే క్లియర్ చేస్తున్నాం మేము. రైట్, చూడొచ్చు. ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది కేవలం ప్రజాపాలన. ఈ గ్రామ సభల్లో కూడా ఇవాళ చివరి రోజు కానీ ఇది నిరంతర ప్రక్రియ. మండల కార్యాలయాల్లో కూడా మున్సిపల్ కార్యాలయాలు కూడా ఎప్పటికప్పుడు కూడా దరఖాస్తులు చేసుకోని చెప్తున్నారు. మొత్తం మీద ఈ కార్యక్రమం అంతా గత 28 నుంచి కూడా ఈ రోజు చివరి రోజు వరకు కూడా ఒక నిరంతర ప్రక్రియల అధికారులు పూర్తి స్థాయి దృష్టి పెట్టి కూడా మొత్తం పెద్ద ఎత్తున కూడా కొనసాగింది. సాయంత్రం వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం కనపడుతుంది. దరఖాస్తులందరినీ కూడా రేపటి నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తామని కూడా డాటా ఎంట్రీ కూడా చేస్తామని లబ్ధిదారులకు అందే విధంగా చూస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.